वक्रतुण्ड महाकाय सूर्यकोटि అమ్మా తోయదాచిరా వినవే నన్ను రేణుకాని అందురమ్మ రేణుకాని అందురమ్మ తోయదాచిరా వినవే నన్ను రేణుకాయందురమ్మ తోయదాచి వినవే నన్ను అవునమ్మా చెప్తాను వినండి. అమ్మా మాయకాను తెలిపేదాను పార్వతీ నా తల్లి వినవే మాయకాను తెలిపేదాను పార్వతీ నా తల్లి వినవే మాయకాను తెలిపే పార్వతీ నా తల్లి మాయకాను తెలిపేదాను కల్లానమ్మ జరులు చూడగా వచ్చింది అమ్మ దేవుగల్లా దానమ్మ తెల్లు చూడగా వచ్చినమ్మ దేవుగల్ సభా వేదిక వేదిక అయ్యా కళాకారుల విజ్ఞప్తి స్టేజ్ పైన ఉన్నటువంటి కళాకారులు దయచేసి అల్లరి పెడితే మనమే అవమానపరుచుకున్నట్టు. అవునమ్మా నేను ఒక విధానముగా చెప్తాను వినండి. చెప్పు తల్లి ఏంటో చెప్పు. భువియందు భారత పుణ్యదేశంలో వేరైన జిల్లా నల్లగొండ ఘనమైన తాలూకా భువనగిరి జనటి వలిగొండ ఎరిపోయిన వంశజుండు భువనగిరి జనతే వంశజుండు చలమని జనగుండు వెంకయ్య జనగుండు వెంకయ్య జనని బాలమ్మకు తనయుండు ఉగ్రయ్య ధన్యుడనగా తనయుడు ఉగ్రయ్య తనయుడనగా. అమ్మా ఇంకా చెప్తాను విను. ఆత్మశాంతి జయు అన్న నరసింహ ఆత్మశాంతిని జయు అన్న నరసింహ చదువు నేర్పించాను శ్రద్ధతోను చెలిమని వింటున్నావా? దత్తపుత్రుండయి ధనరుగా వచ్చాను దత్తపుత్రుండయి ధనరుగా వచ్చిండు
ఎర్రమెల్లి ఇంకా వెడకతోను ఎర్రంబెల్లిలో వేడుకతోను అమ్మా ఎవరింటికి వచ్చిండు చెప్తాను వినండి. నేల పట్ల తిరుపతి అయ్యా ఇంటికి నయముతో వచ్చాను. ధరులు చూడ సతియు బాలమ్మయు సుతబాల మరియును ఇతముగా గుణముకే సతులు రారు. మరి ఈ పరశురామ విజయము రేణుక వీధి నాటకము యక్షగానము ఆ యొక్క గౌడు ఉగ్రేగౌడ్ గారు రాసిన కాబట్టి ఆయన ఈయన సంఘం చెందింది కాబట్టి వారి ఆత్మ శాంతి చేకూరడానికి ఎక్కడున్నా కూడా ఆయన మరి ఒక ఉగ్రేగౌడు ఒకసారి కొనియాడము. జోహన్ను ఉగ్రేగౌడ్ గారికి, జోహన్ను ఉగ్రేగౌడ్ గారికి. అయితే అదేవిధంగా మా యొక్క ప్రథమ గురువైన గుండేటి దత్తాత్రి ఒకసారి కొనియాడము. గుండేటి దత్తాత్రి గుండేటి దత్తాత్రి గారికి జై బాబా, జై బాబా. చెలిమని నీకు ఒక మాట చెప్తాను వినవే చెల్లి. మరి నా నామాంకితము ఏమిటి, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, నువ్వు ఎందుకు వచ్చినావు అడగవేమే. నీ ముచ్చలే చెప్తుంది నా ముచ్చలు అడగ. అమ్మా ఈ సపోర్ట్ మాట్లాడొద్దు మాట్లాడొద్దు, లేకపోతే భగవంతుడు జరగాలి. ప్లీజ్ ఏమనుకోవద్దు. చెలిమని అమ్మాయి ఈ పృథివీ అనగా ప్రపంచం. ఈ పృథివీ పాలించేవాడు ఎవరమ్మా? అయితే ఈ పృథివీ పాలించేవాడే శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడే శ్రీ మహావిష్ణువు. చెలిమని శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కొడుకే మనసీజుడు. శ్రీకృష్ణుడికే మన్మధుడు. మనసీజుడే మన్మధుడు. మన్మధుడి మామ చంద్రుడు. చంద్రుడి మామ దక్షుడు. దక్షుని గర్వమనర్చిన వాడు ఈశ్వరుడు. దక్షుని యొక్క గర్వించిన వాడు మాత్రం శంకరుడే. ఈశ్వరుని మామ హిమావంతుడు. హిమావంతుని కొడుకు మైనాకుని విరోధి ఇంద్రుడు. అవునా చలి? నిజమేనా? పెద్ద ఉంది. ఇంద్రుడి వరమున జన్మించిన వాడు అర్జునుడు. ఇంద్రుడి వరాలు జన్మించినటువంటి వాడు అర్జునుడు. అర్జునుడి కొడుకు అభిమాన్యుడు. అభిమానుడి భార్య ఉత్తర. మీద మామ కీచకుడు. సింహభరుడు. కీచకుడు చంద్రవాడు భీముడు. భీముని తండ్రి భీముని కొడుకు గడోద్గయుడు. గడోద్గయుడు చంపిన వాడు కర్ణుడు. కర్ణుడు తండ్రి సూర్యుడు. సూర్యుని కన్ను కాకున్న వాడు శ్రీ మహావిష్ణువు. శ్రీమన్నారాయణుడు. శ్రీ మహావిష్ణువు నాభిలో జన్మించిన వాడు బ్రహ్మదేవుడు. శ్రీమన్నారాయణ నాభిలో పుట్టినవాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడే ఈ 184 లక్షల జీవులకు ఈ ప్రపంచం మొత్తం రాత రాసేవాడు. అందులోనే ఒక జీవినమ్మా రాజు నామము ఆ యొక్క ఈశ్వరుని జనకులకెళ్ళి ఈశ్వరు యొక్క జల్లకుల యందు మాత్రమే గవ దొరికితే ఆ జల్లకుల యందు దొరికినటువంటి రేణువునందు పుట్టినావు కాబట్టి నీవు రేణుకా తల్లివైనావు తల్లి. అమ్మా తల్లి, అందుకే నా పేరు రేణులో పుట్టినాను కాబట్టి అమ్మాతో వినను రేణుకాని అందురమ్మ రేణుకాని అందురమ్మ ఆ యొక్క రేగులో పుట్టాను కాబట్టి నా పేరు రేణుక వచ్చింది. అయితే ఇప్పుడు నా కుమారులు వచ్చే సమయమైనది. అయితే నీ కుమారులు అయినా నలుగురు. ఎవరు? పరశురాముడు, డొక్కలయ్య, కడగొట్టి అవును చెల్లి. ఏం చదువుకోవద్దు. సరే తల్లి చూస్తావు ఎక్కడ వచ్చిన మరి. సరే ఆ పిల్లగాలు ఎక్కడెక్కడ తిత్తుర్రో ఏమో. ఓ పరశురాముడు నాకు తెలుస్తుంది అది నాకు కనపడుతుంది. రామయ్య అయోధ్య విడచి రామయ్య నీ పాదము కడగాలని నీ సేవలు చేయాలని ఎన్నెన్నో రోజులుగా ఎదిరి చూచానయ్యా రామయ్య అయోధ్య
దేవా వందనములు. చల్లవారు స్వామి మిత్రమా. అయ్యా, మరి నీ మాత్రము యొక్క నలుగు అన్నదమ్ములు గాని ఆ కశ్యప బ్రహ్మ దగ్గర సకల విద్యాప్రాములయ్యారు. కాలుడు ఎక్కడ పోతున్నారు స్వామి? అయితే ఆ కశ్యప బ్రహ్మ వద్ద విద్యలు సంపూర్ణం చేసుకొని మా యొక్క జగజ్జనని రేణుకామాత లోకమాత ఎల్లమ్మ దగ్గరికి ఎల్లమ్మ దేవి వద్దకు మా కన్న తల్లి వద్దకు వెళ్తున్నాం. సరే స్వామి, పోదప్ప, నాకు రాగలేదు. జనం తకడ మహాదేవ శంభో శంకర నిన్ను నమ్మినామయ్యా, నిన్ను నమ్మినామయ్యా, మమ్మ తోవవేమయ్యా, జనం జిగర్ర అమ్మా జనని నీ పాదముల ప్రయోజన నమస్కారం తల్లి. బాలక చల్లగా వర్ధిల్లుము దీనిగా నష్టం సుఖీభవ. ఈ విధముగా పసిబాలని ఆ యొక్క లోకమాత అయినటువంటి ఎల్లమ్మ దేవి ఆ పసిబాలని సంకలోనికి తీసుకొని ఏమంటున్నాను. బాలక అమ్మా జనని నిమలో రేణుకా మాతాకి జై. నా ముద్దు సుతులారా, నా ముద్దు సుతులారా, నా పూలారా, జనని చల్లగా ఏమనుకుంటేవి చల్లగా వర్ధిల్లుము దీనిగా నష్టం. బాలక నా వద్దకి రాడా ఇవన్నీ మాకు నోటికి వస్తాయి. అమ్మా జనని బాలక అమ్మారో మాకొక్క చాలా బంగురమమ్మ కన్నా తల్లి. అమ్మారో మాకొక్క చాలా బంగురమమ్మ కన్నా తల్లి. జనని శృంగారాముగా మాకు తుటిగా కొనిల్లే కన్నా తల్లి. శృంగారాముగా నాకు మా జనని బాలక మాకు తోటి బాలను చూస్తుంటే బొంగరంలు ఆడుతుంటే వారిని చూసి ఆ బొంగరంలాట ఆడవాలని కోరిక పిండా తల్లి. కాబట్టి మాకు సెలవు ఇవ్వము. పరశురామా అమ్మా జనని జయించేదా పడుతారాముగా మీకు ఎవరితో కయ్యాము లేకుండా పరశురామా నీకు ఎవరితో సంబంధం లేకుండా నీకు క్షమిస్తాను. అయితే ఏ కటకట లేకుండా మీరు కోరిన విధంగా బొంగరం చేస్తున్నా తల్లి. అవును బాలక అమ్మా బడిలోని బాలాలు బడివేసేనంకాను కన్నా తల్లి. అమ్మా ఏడా చూసిన గాని ఆడుతూను దూరే కన్నా తల్లి.
అయితే నా తోటి బాలకులు మేము బడిలో చదువుతుంటే ఆ. ఎక్కడ చూసినా కానీ నా తోటి బాలకులు ఆటలు ఆడుతుంటే ఆ. వారిని చూసి నాకు కోరిక కలిగినది. కుమారా, మా కోరిక కాదనుకుంటుంది తల్లి. కుమారా ఆ, చిత్తాజేయకు నీవు చిత్తాజేయకు నీవు శీఘ్రం వేజయింతు పరశురా అయినా ఇంతలో నా మీరు రంతులు మానారా పరశురా పరశురామ ఏమనుకుంటుంది నీవు ఆ తల్లి? యొక్క బొంగురం గురించి ఇంత చింత ఎందుకు నాయన ఆహా. నీకు ఎన్ని బొంగరాలు కావలేనో చేయించదు నాయన అయితే ఈ విధంగా ఆ, ఆ నలుగురు కుమారులలో ఆ యొక్క రేణుకాదేవి కుమారుడు ముగ్గురు వెళ్ళిపోగా చిన్న కొడుకులకు పరశురాముడు అదే విధముగా తల్లి వద్ద నిలబడగా అప్పుడు చూసి ఆ యొక్క రేణుకాదేవి పరశురామునితో ఏమనుచున్నారుగా వినండి. అమ్మా బాలక కుమారా, నీ అన్నలందరూ వెళ్ళిపోయినారు, నువ్వు ఒక్కడే మాత్రం ఎందుకు నిలుచున్నావు అంటున్నావా? అవును బాలక అన్నలేదు వేరు, నా కోరిక వేరు. నా మనసులో ఉన్న కోరిక నీతో సమన్వయంగా సవిస్తారంగా వినజేయను. తల్లి వినుము. చెప్పు బాలక అమ్మా జనని, అమ్మా బంగారు బంగారము బంగారు బంగారము వెండి జాలనమ్మ కన్నా తల్లే బాలక నాకు బంగారు బంగారము చెక్క బంగారము కాదు, బంగారు బంగారము రెండు జాడ కావాలని. సపరేట్ మరి నా కోరికకు ఏమంది తల్లి? జర దయచేసి బ్యాక్గ్రౌండ్ కూర్చున్న వాళ్ళు జర నొల్లి పెట్టకుండా కూడా బాగుంటది. ఎందుకంటే కథ మూమెంట్కి వస్తుంది కాబట్టి బంగారము గంగావతరించే పరశురా అందే గీత చేవారె వారు లేరైరి పరశురా అయితే ఆ యొక్క బంగారు బొంగరము నాగలోకంలో ఉన్నది. ఆహా మరి అందుకే అక్కడ పోయి గంగా గంగ ముద్ద ఉన్నది. కావున ఎవరు ఇస్తారు నాయన? ఏమనుకుంటుంది తల్లి? ఆ బంగారు బంగారము గంగ వద్ద ఉన్నది. ఆ గంగ వద్దకు వెళ్ళి ఆ బంగారు బంగారముని ఇలా తేగలని చింతించుతున్నావా? చెప్పాను వినుము. అమ్మా గంగ వద్దన యుద్ధము అన్నప్పుడు ఇవ్వాలి. అమ్మా జాని గంగాభద్రని ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ నా మనసులో భీతి భయము లేకుండా అట్టి బంగారమును తీసుకొని వచ్చాను. కుమార పరశురామ జనని సేవక నాగాలోకము నిలయముగా బంగురము పరశురా నాగాలోకము
ఆ యొక్క బొంగరము నాగలోకములో ఉన్నది కావున అక్కడ ఎవరికి వస్తారు ఆయన తెస్తారు జనని అమ్మయ్య ఆ బంగారు బంగారం నాగలోకం ఉన్నది. అవును. ఆ నాగలోకంలోకి వెళ్ళి ఆ బంగారు బంగారం ఎలా తేగల కుమారు అంటున్నావా? ఆ జనని చెప్పాను విను. నాగలోకం నుంచే నేను పోయే తప్పనా ఎక్కడ పడుతుంది మాట్లాడాలి. నాగలోకం నుంచే నేను పోయి అసలు ఇతర తలాతల 3 లోకం ఉంది. ఎక్కడ వెళ్ళినా అంటే బంగారు బంగారం తీసుకొని వచ్చాను. నాకు లేని చింత నీకెందుకు తల్లి? కుమారా పరశురామా నమస్తే సభ్య కుమారా 12 సముద్రాలు మనగా దాటగలరా 12 సముద్రాలు మనగా దాటగలరా చిన్నవాడము ఆ యొక్క 12 సముద్రాలు దాటలేవు. నాగలోకములో ఉన్నది అక్కడ గంగాదేవి జనని 12 సముద్రాలు 7 సముద్రాలు దాటారు. 12 నేను చెప్పాను విను. ఎలా జరగాలంటే నేను నీతో చెప్పాను విను. దాసు ఆ ఎరంబెల్లి వీరాంజనేయ స్వామి కృప ఉంటే ఆ సముద్రంలో దాటి అట్టి బంగారు బంగారం తీసుకొని వచ్చాడు. నాయన కుమార పరశురామ చెప్పు. ఆ యొక్క బంగారు బొంగురము బాబు మంత్రులు నాగేంద్రుని పుట్టలో ఉన్నది. 12 సముద్రాలు దాటిపోయి ఆ యొక్క కాంచాల మర్రి కింద కలగడ వృక్షము కింద ఆ యొక్క నాగేంద్రుని పుట్టలో బంగారు బొంగురం ఉన్నది. చప్పుడు చేయకుండా కాలు కదలకుండా తీసుకురాము. చల్లగా పోయిరము దీర్ఘాయురస్తు సుఖీ భవ. అయితే ఆ నాగలోకంలోకి పోయి దాటేటప్పుడు నిన్ను నడమా గంగాదేవి అడ్డగిస్తుంది. కాబట్టి ఆ గంగను ప్రార్థించమంటున్నావా? ఇక్కడికి అడ్డగిస్తూ ఉండగా